ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు దొంతు జ్వాలా నరసింహారావు గారు అలియాస్ జ్వాలా గారితో ఉన్నాము. తను గత 27 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. 1994 సంవత్సరంలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంలో తన వ్యూసు, తన అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి జ్వాలా గారు. మిత్రులు సత్యనారాయణ గారికి నమస్కారం. నా పేరు దొంతు జ్వాలా నరసింహారావు. భారతీయ జనతా పార్టీలో 1994 నుంచి నేను ఒక చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. మాది బోనకల్ మండలం, బోనకల్ గ్రామం. మా నాన్నగారు ఖమ్మం జిల్లా వస్తుంది కదా? ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం. మా నాన్నగారి పేరు దొంతు నారాయణ గారు. రైల్వే గ్యాంగ్మేట్గా ఆయన బాధ్యతలు నిర్వహించేవారు. మీ అమ్మగారి పేరు వెంకటలక్ష్మి, గృహిణి. ఇంకా కుటుంబ సభ్యుల వివరాలు చెప్పండి. మేము అన్నదమ్ములు 4, మా తోబుట్టువులు 2. అందరూ కూడా మధ్యతరగతి పనులు చేసుకుంటూ, వ్యవసాయ పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తాము. చెప్పండి, బీజేపీ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? 1994 సంవత్సరంలో బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకు చేరారు? ఎలా అట్రాక్ట్ అయ్యారు? ఎలా ఆకర్షితులయ్యారు ఆ పార్టీలోకి? వాస్తవంగా నేను అప్పుడు డిగ్రీ చదివేటటువంటి రోజులు అవి. నేను డిగ్రీ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాను. నేను రాజకీయంగా నాకు అంత పరిణతి లేకపోయినప్పటికీ మా గ్రామ సర్పంచ్ కొండపల్లి కిషోర్ గారు కాంగ్రెస్ సర్పంచ్గా ఉండేవాళ్ళు. అయితే ఆయనతో నాకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ద్వారా మేమిద్దరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను, మరి ఈ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు చర్చించుకునేవాళ్ళం. ఆ చర్చించుకునేటటువంటి సందర్భంలో ఆయన గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి అంటే అది ఒక బీజేపీ వల్లనే సాధ్యం అని చెప్పేసి ఆయన ఒక కాంగ్రెస్ సర్పంచ్ అయి ఉన్నప్పటికీ బీజేపీ మాత్రమే ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతుంది, కాబట్టి బీజేపీని మించిన పార్టీ లేదని చెప్పేసి నాకు నిర్దేశం చేయడం జరిగింది. ఆయన ప్రోత్సాహంతోనే నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. ఆయన కూడా నేను ప్రజెంట్గా కాంగ్రెస్ సర్పంచ్గా ఉన్నాను కాబట్టి నేను పార్టీ మారలేను, నేను త్వరలోనే ఈ సర్పంచి సమయం పూర్తి అయిన తర్వాత నేను కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతానని చెప్పేసి ఆ పెద్దలు వారు నన్ను ఆశీర్వదించి ఈ భారతీయ జనతా పార్టీలో చేరే విధంగా నన్ను ప్రోత్సహించినటువంటి మా గురువు గారికి కూడా నేను ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. జ్వాలా గారు చెప్పండి, అసలే మధ్యతరగతి కుటుంబం, కష్టపడితే మీరు గవర్నమెంట్ టీచర్ అయ్యేవాళ్ళు మీకున్న నాలెడ్జ్కి, ఎందుకు వాటిని అన్నింటినీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు? మీరు చెప్పింది వాస్తవం. మధ్యతరగతి కుటుంబం మాది. తర్వాత నేను కొంచెం కష్టపడితే మరి గవర్నమెంట్ టీచర్ అయ్యే అవకాశం ఉంది ఆ రోజుల్లో. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఈ సమాజం మీద, తర్వాత ఈ సంస్కృతి మీద ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేక విధానాలు అయితే అవలంబిస్తున్నారో వాటిని మరి ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా మనం ఒక పార్టీ, దానికి అనుగుణమైనటువంటి పార్టీని ఎన్నుకోవాలి అనే ఆలోచనతోనే ఆ రోజు మా గురువుగారు సూచించినటువంటి దాని ప్రకారంగా భారతీయ జనతా పార్టీ అయితేనే ఈ దేశంలో ఉన్నటువంటి మరి సమస్యల్ని మరి పరిష్కరించగలుగుతుంది, అదేవిధంగా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడగలుగుతుంది అనేటటువంటి ఆలోచనతో మరి చదువుకోవాల్సినటువంటి సమయం, ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మనకి వ్యక్తిగత భవిష్యత్తు
తర్వాత ముందు దేశం కోసం మనం సేవ చేయాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ పార్టీలో మీరు జాయిన్ అయ్యి 27 సంవత్సరాలు అవుతుంది. అవును. 1994 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మీరు ఏ పదవులు నిర్వర్తించారు, ఏ బాధ్యతలు, ఏ కర్తవ్యాలు నిర్వర్తించారో చెప్పండి ఒకసారి. 1994 సంవత్సరంలో నాకు కొంత ఏబీవీపీతో అనుబంధం ఏర్పడింది. దాని తర్వాత సంఘ పరిచయం కూడా ఉంది. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో మొదటగా బోనకల్ గ్రామ అధ్యక్షుడిగా చేశాను. తర్వాత బోనకల్ మండల నాయకుడిగా బీజేపీ, తర్వాత బోనకల్ మండల అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఖమ్మం జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా, తర్వాత ఖమ్మం జిల్లా గీతా సెల్ కన్వీనర్గా. గీతా సెల్ అంటే గీత కార్మికుల సంబంధించినటువంటి విభాగం భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. దానికి కన్వీనర్గా నిర్వహించి ఉన్నాను. ఆ తర్వాత అసెంబ్లీ కన్వీనర్గా కూడా బాధ్యతలు నిర్వహించాను. అది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఖమ్మం. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా చేశాను. దానికి ముందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా చేశాను. ఏ పీరియడ్ ఏమన్నా ఐడియా ఉందండి? అది సుమారుగా 2008 ఆ ప్రాంతంలో చేశాను. ఆ తర్వాత గీతా కార్మిక సంఘం రాష్ట్ర కో కన్వీనర్గా, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గీతా కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్గా కూడా నేను బాధ్యతలు నిర్వహించాను. ఆ తర్వాత మధుర అసెంబ్లీ కన్వీనర్గా నన్ను పార్టీ పంపించడం జరిగింది. మధుర అసెంబ్లీ కన్వీనర్గా చేసినటువంటి సందర్భంలో అనేక ఉద్యమాలను మరి నిర్వహించడం, పేద ప్రజల సమస్యల పట్ల మరి ఉద్యమాలు చేయడం, ముఖ్యంగా రైతాంగాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు అప్పుడు నేను ఇటువంటి పదవులు పార్టీలో నిర్వహించాను. అంటే చాలా కాలం పార్టీ 2014 బీజేపీ కేంద్రంలో అధికారంలో రాకముందు చాలా పదవులు మీరు నిర్వర్తించినట్టుగా చెప్తున్నారు. గత 26 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. మీకు ప్రస్తుతం పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమా, అవునా కాదా చెప్పండి. ఇది అంతగా వాస్తవం కాదండి. వాస్తవంగా పార్టీ ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. నాకు అంతకుముందు మంచి అవకాశాలు ఇచ్చింది పార్టీ. ముందు కూడా మంచి అవకాశాలు వస్తాయి అనేటటువంటి ఆలోచనతో ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసేటటువంటి కార్యకర్తకు ఎప్పటికీ అన్యాయం జరగదు. పార్టీలో కష్టపడి పనిచేస్తూ ఉంటే ఎప్పటికైనా కూడా మరి పదవులు అవి వాటందుకు అవే మరి వరిస్తాయి. చెప్పండి. బీజేపీ అంటే ఒక రకమైన పార్టీ అంటారు. బీజేపీలో ఉంటూ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీల సమస్యల మీద పోరాటం చేయడం సాధ్యమేనా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఒక బలమైన శక్తిగా బీసీలు ఉన్నారు. మా ప్రియమైనటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు గతంలో ఒక బీసీ వ్యక్తి, ఇప్పుడున్నటువంటి బండి సంజయ్ గారు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరి వేరే పార్టీలతో పోల్చుకుంటే అన్ని పార్టీల్లో కంటే మా పార్టీలోనే ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, బీసీల సంఖ్య అధికంగా ఉన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కాబట్టి పార్టీ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీరు బీసీ సమస్యల మీద పోరాటం చేయండి, బీసీలని మరి అభివృద్ధిలోకి తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనతో దృక్పథంతో పార్టీ ఉంది. ఈ మధ్య జరిగినటువంటి రాష్ట్ర సమావేశంలో కూడా మేము ముఖ్యంగా ఈ బీసీలకి ఈ సప్లాన్ పెట్టాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. మా రాష్ట్ర పార్టీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో బీసీల సమస్యల కోసం పోరాటం చేయడానికి ఎటువంటి ఆటంకాలు లేవు. నిరభ్యంతరంగా మరి బీసీలు ఈ పార్టీని ఆదరించి ఈ పార్టీ ద్వారా వారి యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ముందుకు రావచ్చు. భారతీయ జనతా పార్టీలో ఎలాంటి ఈ రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు పార్టీలో జాయిన్ అయ్యి 27 సంవత్సరాలుగా వస్తూ ఉంది. కేంద్రంలో కూడా 2014లో అధికారంలోకి వచ్చింది. మీరు ఏదో అనుకొని జాయిన్ అయి ఉంటారు. ఆ రోజు జాయిన్ అయ్యే రోజు పలానా ఉద్దేశంతో జాయిన్ అయి ఉంటారు. ఇన్ని సంవత్సరాలు మీ ప్రయాణంలో ఆ పర్పస్ నెరవేరిందా?
స్పందించండి. తప్పకుండా ఏదైతే లక్ష్యంతో ఈ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినామో మేము ఆ లక్ష్యం దిశగా మేము సరైనటువంటి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మా జాతీయ నాయకత్వం కానివ్వండి, మా ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఏదైతే లక్ష్యం ఉందో వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి లక్ష్యం అనేది అధికారము అనేది లక్ష్యం కాదు. భారతీయ జనతా పార్టీకి అసలైనటువంటి లక్ష్యం ఏంటంటే ఈ భారతదేశాన్ని మరి విశ్వగురువుగా నిలబెట్టడం, ఈ దేశ మరి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం అనేటటువంటి లక్ష్యాలు భారతీయ జనతా పార్టీ ముందున్నాయి. ఆ దిశగా మేము ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో మాకు అధికారం ఒక భాగం మాత్రమే, కానీ అధికారమే లక్ష్యం కాదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలను పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా 70 సంవత్సరాలుగా పరిష్కరించినటువంటి కాశ్మీర్ సమస్యను మా ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు సారథ్యంలో పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు మరి మన దేశానికి సంబంధించినటువంటి సరిహద్దుల సమస్యలను సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉండేవి, అనేక గొడవలు ఉండేవి, ఉగ్రవాదం ఒకవైపు ఉండేది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత మరి ఉగ్రవాదాన్ని మరి ఉక్కుపాదంతో అణచివేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అంతకుముందు చైనాతో మరి మనకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే మనకి అంత సాహసమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితుల్లో గత పాలకులు లేరు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత సార్ చెప్పండి. ఈరోజు చైనాతో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడంలో కానీ, చైనాని మరి ధీటుగా ఎదుర్కోవడంలో కానీ ఈరోజు భారతదేశం మరి ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ముందుంది అని చెప్పేసి మీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మరి జాతీయ విధానాన్ని చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి మరి ఈరోజు మద్దతుగా నిలిచేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచ నాయకుడయ్యాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలను మరి పరిష్కరించేటటువంటి దిశగా భారతదేశం ఒక కీలక భాగస్వామిగా మరి ఉన్నటువంటి పరిస్థితులను మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేక విషయాల్లో మరి ఈ మన బీజేపీ ప్రభుత్వం అనేక విషయాల్లో విజయాన్ని సాధించింది. ఆ విధంగా మరి మేము అనుకున్నటువంటి లక్ష్యం వైపు దూసుకుపోతున్నటువంటి సందర్భంలో మేము బీజేపీ కార్యకర్తగా ఉండటం నేను చాలా గర్విస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాలుగా దాదాపుగా 3 దశాబ్దాలుగా వస్తూ ఉంది. ఈ ప్రయాణంలో మీకు అనేక కార్యక్రమాలు, అనేక ఆందోళనలు, పార్టీ కోసం పనిచేయడం జరిగినటువంటి పరిస్థితులు ఉండి ఉంటాయి. ఈ క్రమంలో అది నియోజకవర్గ స్థాయి కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ మీ ప్రయాణంలో ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? సమస్యలు పార్టీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు పై నాయకత్వం, పై కమిటీలు ఎలా స్పందించాయి? స్పందించండి. మీరు అడిగిన విషయాలు వాస్తవం ఉంది. ఒక మధ్యతరగతి వ్యక్తిగా రాజకీయాలు చేయడం అనేది ఒక ఛాలెంజ్తో కూడుకున్నటువంటి విషయం. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ రాజకీయ ప్రయాణంలో అనేక సమస్యలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. అది యాదృచ్ఛికంగా ఉండొచ్చు. దాన్ని అన్నింటిని కూడా పరిష్కరించుకుంటూ మా రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వాల సహకారంతో ఆ సమస్యలన్నింటిని కూడా ఎదుర్కొంటూ మేము అంతర్గతంగా మరి చర్చించుకుంటూ మాకు పెద్దగా భేదాభిప్రాయాలు ఉండవు. ఎందుకంటే మేమందరం కూడా సిద్ధాంతం కోసం పనిచేసినాం, సిద్ధాంతాన్ని చూసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాం. మేము ఏ లైన్ తీసుకున్నా కూడా అది సిద్ధాంతపరంగా ఉంటుంది కాబట్టి మాకు పెద్ద వ్యతిరేకత ఉండదు. ఒక చిన్న సవరణ లేదని ఉంటే మరి మేము పార్టీలో అంతర్గతంగా కూర్చొని మేము చర్చించుకుంటాం. మేము సూచించేటటువంటి సూచనలు కూడా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. పార్టీలో, బీజేపీలో మీ ప్రయాణం మీరు అనుకున్న విధంగా సాగిందా? మేము పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. నాతో పాటు వేలాది మంది కార్యకర్తలు కూడా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. ఇంకా మేము మా ఇక్కడ ఉన్నటువంటి పార్టీని కానివ్వండి, మా అన్ని వర్గాల దగ్గరికి మరి పార్టీని తీసుకుపోవడం కానివ్వండి, పార్టీని అభివృద్ధి చేయడంలో ఇంకా మేము ఇంకెక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ముందు మేము ఖచ్చితంగా అనుకున్నటువంటి స్థాయిని చేరుకుంటాం. మరి ఏదైతే రాజకీయ పక్షాలు ఉన్నాయో
ఏదైతే బలమైనటువంటి రాజకీయ పక్షాలు ఉన్నాయో వాటికి ధీటుగా ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీని నిర్మాణం చేస్తాం. సార్ చెప్పండి, ప్రస్తుతం మీరు అనుసరిస్తున్న విధానం ఏదైతుందో మీ పాలసీని ఇతర పార్టీలు కూడా ఫాలో అవుతున్నాయి, అనుకరిస్తున్నాయి. ముఖ్యంగా తీసుకుంటే హిందుత్వ కానీ దేశం కోసం అనే ఎజెండాని ఇతర పార్టీలు కూడా ఫాలో అవుతున్నాయి. దీని మీద స్పందించండి. ఇప్పుడు మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే సిద్ధాంతం కోసం పనిచేస్తుందో ఆ సిద్ధాంతంలో కొంత భాగాన్ని మరి వాళ్ళు కూడా వాళ్ళ పార్టీకి అన్వయించుకొని పనిచేస్తున్నటువంటి విషయం మనం అందరం చూస్తూ ఉన్నాం. దాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ రాజకీయ మార్పు జరుగుతూ ఉందో భారతదేశంలో దాన్ని స్వాగతిస్తూ ఉంది. మాకు ఏ పార్టీ అయినా కానివ్వండి, ఆ పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల కోసం పనిచేస్తా అని చెప్పేసి ముందుకు వస్తే ఆ పార్టీని మేము స్వాగతిస్తాం. వారు కూడా మేము రావాలని, అలాంటి పార్టీలు రావాలని మేము కోరుకుంటాము. మీ పార్టీ తరహా విధానాలనే మిగతా పార్టీలు కొన్ని అనుకరిస్తూ ఉన్నాయి. చాలా జాతీయ పార్టీలు కూడా అనుసరించే పరిస్థితికి వచ్చినాయి. అయితే ఈ విధానాలే కొనసాగితే బీజేపీ ఇంకేమైనా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఇంకేమైనా మీ ఆందోళన ఉద్యమ పందా ఏమైనా మార్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీరు మంచి క్వశ్చన్ అడిగారు, ధన్యవాదాలు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ పేద ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల ఆధారంగా ఉద్యమాలను నిర్మించడం జరుగుతుంది. ముందు కూడా ఒకవేళ ఈ సమస్యలను పరిష్కరించడం కోసం కొత్త విధానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అనుసరించవచ్చు. కాబట్టి సమస్యను బట్టి భారతీయ జనతా పార్టీ కొత్త ఎత్తుగడలను అవలంబిస్తుంది. ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి వ్యక్తికి మరి న్యాయం జరగాలి అంటే ఎలాంటి ఆలోచన చేయాలి, ఎలాంటి ఉద్యమాలు చేయాలి, అన్ని వర్గాలను ఆదుకోవాలి, అన్ని వర్గాలు అభివృద్ధిలోకి రావాలి అంటే ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలన్నా భారతీయ జనతా పార్టీ వెనకాడదు. బీజేపీ 2014లో రాజ్యాధికారంలో రావడానికి, కేంద్రంలో అధికారం చేపట్టడానికి, మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి ప్రధానమైన పాత్ర బీజేపీ కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ అనుబంధ సంఘాలతో పాటు దానికోసం పనిచేసే ఇంకా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటిల్లో ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విహెచ్పి, బజరంగ దళ్, వీటి గురించి చెప్పండి. ముందుగా ఆర్ఎస్ఎస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మాట్లాడండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒక దేశభక్తి కలిగినటువంటి సంస్థ. నేను బాల్యం నుంచి స్వయం సేవకుని, ఆర్ఎస్ఎస్లో భాగస్వామిని అయినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అఖండ భారత్ నిర్మాణము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఈ దేశ అభివృద్ధి మీద ఆర్ఎస్ఎస్ రాజీ లేనటువంటి పోరాటం చేస్తూ ఉంది. ఎంతో కొంత ఆర్ఎస్ఎస్ భాగస్వామిని అయినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, వీటి గురించి చెప్పండి. విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ అనేటటువంటి సంస్థలు ఈ దేశంలో హిందూ అస్తిత్వం కోసం, హిందువుల మీద జరిగేటటువంటి దాడుల గురించి, తర్వాత హిందువుల యొక్క అభివృద్ధి గురించి ఆలోచించేటటువంటి సంస్థలు. వాస్తవంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ 70 సంవత్సరాల్లో ఈ పరిపాలనలో ఏదైతే పరిపాలకులు ఈ దేశాన్ని పరిపాలించారో వారు ఈ దేశంలో పెద్ద భాగస్వామి అయినటువంటి హిందుత్వాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. దానివల్ల హిందువులు వెనకబడటం, హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటం జరుగుతున్నటువంటి సందర్భంలో వాటి పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి ఒక జాతీయ దేశభక్తి గల సంస్థలు విహెచ్పి అండ్ బజరంగ దళ్. అన్ని పార్టీలకు ప్రజా సంఘాలు ఉంటాయి. బీజేపీకి కూడా అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు ఉన్నాయి.
ఆ ఉన్న సంఘాలు ఏబీవీపీ ఇట్లా సంఘాలు ఉన్నాయి, బీజేపీ యువ మోర్చా, బీజేపీ మహిళా మోర్చా, బీజేపీ రైతు మోర్చా ఇలా ఉన్నాయి. ఆ సంఘాల పని విధానం గురించి చెప్పండి. భారతీయ జనతా పార్టీలో కూడా సంఘాలు ఉంటాయి. మేము వాటిని మోర్చాలు అంటాం. మాకు భారతీయ జనతా పార్టీలో 7 మోర్చాలు ఉంటాయి. యువ మోర్చా, దళిత మోర్చా, గిరిజన మోర్చా, మహిళా మోర్చా, మైనార్టీ మోర్చా, అదేవిధంగా కిసాన్ మోర్చా. ఈ విధంగా 7 మోర్చాలు ఉంటాయి. ఈ 7 మోర్చాలను కూడా భారతీయ జనతా పార్టీ ఆ స్వతంత్ర వ్యవస్థలుగా వాటిని పనిచేయడానికి ప్రోత్సహిస్తూ ఉంది. వారికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ మోర్చాకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, ఏమన్నా కూడా మోర్చాలకి పూర్తి స్వాతంత్రం ఉంటుంది. వాటి మీద ధీటుగా పోరాడి మరి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా, అన్ని వర్గాల యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా మరి మా బీజేపీలో ఉన్నటువంటి మోర్చాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి మీ బీజేపీ రాజ్యాధికారంలోకి కేంద్రంలో వచ్చింది. ప్రజలకు కూడా ఆసక్తి ఉన్నది. బీజేపీ అనుబంధంగా ఏ సంఘాలు పనిచేస్తున్నాయి అనేది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు స్పందించి. తప్పకుండా అండి. భారతీయ జనతా పార్టీలో 7 మోర్చాలు ఉంటాయి. 1 యువ మోర్చా, 2 దళిత మోర్చా, 3 గిరిజన మోర్చా, 4 మహిళా మోర్చా, 5 మైనార్టీ మోర్చా, 6 ఓబీసీ మోర్చా, 7 కిసాన్ మోర్చా. ఈ విధంగా ఒక వృత్తి ఆధారంగా ఒక మోర్చాలకు సంబంధించినటువంటి మరి విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ మోర్చాలకి మరి పూర్తిగా స్వాతంత్రం ఇచ్చేసి మరి ఆ మోర్చాల నాయకులను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈ మోర్చాల నాయకులు ఆ సామాజిక వర్గాల యొక్క సమస్యలను మరి తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి మరి వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటారు. వారికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. ఈ మోర్చాలు ఏర్పాటు చేసేటటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సామాజిక వర్గాన్ని మరి ఆ సమస్యలను, వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దాంట్లో భాగంగా ఎవరికి వారికి మరి విభాగాలను ఏర్పరుస్తూ వాటికి మోర్చాలను ఏర్పాటు చేసినటువంటి విషయం మరి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే బీజేపీ ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల అధికారంలో ఉంది? అధికారంలో లేని రాష్ట్రాల్లో మీరు విస్తరించడానికి ఏ పద్ధతులు అనుసరించుతున్నారు? స్పందించండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే పెద్ద ఒక రాజకీయ పార్టీగా అవతరించింది. సుమారుగా 15 కోట్ల పైన ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలను కలిగి ఉంది. అంటే మళ్ళీ సార్ చెప్పండి. ఈరోజు భారతదేశంలోనే సుమారుగా 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను మరి జాతీయంగా, అంతర్జాతీయంగా ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి ఈరోజు ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా మేము అధికారంలో రావడానికి మా రాష్ట్ర నాయకత్వాలు, జాతీయ నాయకత్వాలు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్యాచరణను ప్రారంభించాయి. ఉదాహరణకు తెలంగాణలో మేము అధికారంలో లేము. తెలంగాణలో అధికారం రావడానికి కోసం మరి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మరి అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ ఉన్నారు. అన్ని మోర్చాలను బలోపేతం చేసి ఈ మధ్యకాలంలోనే మీరు చూశారు, హుజూరాబాద్లో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆంక్షలను విధించినప్పటికీ, ఓటుకు 10 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టినప్పటికీ, దళిత బంధువు అని చెప్పేసి ప్రకటించినప్పటికీ, అనేక లోన్లు శాంక్షన్ చేసినప్పటికీ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపే ఉండి మరి ఈటెల రాజేందర్ గారిని సుమారుగా 23,000 మెజార్టీతో గెలిపించినటువంటి విషయం మీరు చూశారు. అదేవిధంగా మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల యొక్క
మరి సమస్యలను పరిష్కరించే దిశగా వారి యొక్క ఆలోచనలు మరి నెరవేర్చే దిశగా భారతీయ జనతా పార్టీ మరి మా రాష్ట్ర నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వంలో మేము కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇదే విధంగా వేరే అధికారంలో లేనటువంటి రాష్ట్రాల్లో కూడా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం సమన్వయంతో ఒక కార్యాచరణను తీసుకొని ఆ కార్యాచరణ ద్వారా ప్రజల యొక్క మరి అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. సార్ చెప్పండి, మీ పార్టీ ఇప్పటికే భారతదేశంలో 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అంటే దాదాపుగా 50% అంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అది ఓకే, కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ కొత్త ఖమ్మం జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మీ పార్టీ ఇంకా 3rd ప్లేసు 4th ప్లేస్లో ఉన్నది. ఈ నేపథ్యంలో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మీ పార్టీ బలోపేతానికి ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి ప్లానింగ్ ఏంటి, ఆ వ్యూహాలు ఎత్తుగడలు ఏంటి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వంలో వారి యొక్క సూచనలు మార్గదర్శకత్వంలో మా జిల్లా అధ్యక్షులు జిల్లా నాయకత్వం అందరూ కూడా అన్ని మోర్చాలను బలోపేతం చేయడం, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి మరి పోడు భూములు కానివ్వండి, లేదా గిరిజన సమస్యలు కానివ్వండి, లేదా దళిత సమస్యలు కానివ్వండి, అన్ని సమస్యల మీద ఒక కార్యాచరణను తయారు చేసి వాటి మీద భారీ స్థాయిలో ఉద్యమాలు చేసే దిశగా ఈరోజు ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ మరి ప్రయాణం చేస్తూ ఉంది. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏదైతే బలమైనటువంటి రాజకీయ పక్షాలు ఉన్నాయో వాటికి ధీటుగా భారతీయ జనతా పార్టీని అభివృద్ధిలోకి తీసుకురావాలి. భారతీయ జనతా పార్టీని ఇక్కడ కూడా ఒక బలమైనటువంటి శక్తిగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో మా జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో మోర్చాలను అన్నింటిని కూడా బలోపేతం చేసి అన్ని సామాజిక వర్గాల యొక్క సమస్యల మీద మేము పోరాటం చేసి ఈ ఖమ్మం జిల్లాలో కూడా మేము ఒక బలమైనటువంటి శక్తిగా తయారవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, 2023లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో పార్లమెంటు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఆయా ఎన్నికల్లో ఇటు ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ తర్వాత జరిగే ఎంపీ ఎన్నికల్లో కానీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా మీ పార్టీ? మేము భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు మాకు వారు దిశానిర్దేశం చేసిన దాంట్లో భాగంగా ముందుగా భారతీయ జనతా పార్టీని స్వతహాగా అభివృద్ధి చేయాలి, బలం పుంజుకునేటట్లు చేయాలనేటటువంటి వారి మార్గదర్శకంలో మేము పనిచేస్తూ ఉన్నాం. వారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు బండి సంజయ్ గారు కానివ్వండి, మా జాతీయ నాయకత్వం కానివ్వండి, ముందుగా ఒంటరిగా పోటీ చేసి ఒంటరిగా బలాన్ని మరి చేకూర్చుకునే విధంగా తెలంగాణలో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఒకవేళ ఆ పరిస్థితుల్లో 2023 ఎలక్షన్ టైంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కానివ్వండి, రాష్ట్ర నాయకత్వం కానివ్వండి పొత్తుల మీద క్లారిటీ ఇస్తాయి. వారి సూచనల మేరకు ఆ ఎలక్షన్లో మాత్రం నడుచుకుంటాము. సార్ చెప్పండి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో చూసినప్పుడు దేశంలో కానీ దేశంలో ముస్లింలు క్రిస్టియన్లు మీ పార్టీకి దూరంగా ఉంటారు కదా, దూరంగా ఉన్నారు. ఇటు ముస్లింలు కానీ ఇటు క్రిస్టియన్లు కానీ మీ పార్టీకి దూరంగా ఉన్నారు కదా, కాదంటారా? ఇది ఎంత మాత్రం వాస్తవం కాదండి. భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టినాయి. అవేంటంటే ఈ భారతీయ జనతా పార్టీ మరి ముస్లింలకు వ్యతిరేకము, క్రిస్టియన్లకు వ్యతిరేకం అని చెప్పేసి ఏదైతే వారి యొక్క అనుంగ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాని ఆధారంగా చేసుకొని దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేసినాయి. ఇది పూర్తిగా అవాస్తవం. భారతీయ జనతా పార్టీ హిందూ జాతీయ సంస్కృతవాదాన్ని పాటిస్తుంది అనేటటువంటి సిద్ధాన్ని పాటిస్తుంది. హిందూ జాతీయ
సంస్కృతవాదము అంటే ఏంటంటే, ఆ సిద్ధాంతం అంటే ఏంటంటే, భారతదేశంలో అన్ని మతాలకి స్వేచ్ఛ ఉంది. ఒక ముస్లిం తన దేవుడైనటువంటి మసీదుకి వెళ్ళేసి ప్రార్థన చేసుకోవచ్చు, అల్లా దగ్గరికి వెళ్ళేసి ప్రార్థన చేసుకోవచ్చు. అదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి మతాలైనటువంటి మరి క్రిస్టియన్లు కానివ్వండి, హిందువులను కానివ్వండి, వారి యొక్క మత విశ్వాసాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా వారు చర్చికి వెళ్ళొచ్చు, మరి యేసుక్రీస్తును ప్రేయర్ చేసుకోవచ్చు. అదే సందర్భంలో మిగతా మేజర్ మతస్థులైనటువంటి ముస్లింలను, హిందువులను, వారి యొక్క మతాభిప్రాయాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్నే హిందూ జాతీయ సంస్కృతవాదము అంటాం. భారతీయ జనతా పార్టీ ఈ హిందూ జాతీయ సంస్కృతవాదం అనేటటువంటి సిద్ధాంతం మీద పనిచేస్తూ ఉంది. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు. అన్ని మతాలకు మరి భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను స్వాగతిస్తూ ఉంది, అన్ని మతాలను మరి ఆదరిస్తూ ఉంది. హిందూ జాతీయ సంస్కృతవాదాన్ని పాటించేటటువంటి ఏ సంస్థనైనా, ఏ వ్యవస్థనైనా కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించదు. సార్ ఇంకా చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఒక ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఉగ్రవాదానికి ఎలాంటి మతము లేదు. మతం ముసుగులో మారణ హోమాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది ఏ మతానికి సంబంధించింది కాదు. అలాంటి ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది కానీ ఏ మతాన్ని వ్యతిరేకించదు. అదేవిధంగా బలవంతపు మత మార్పిడులను వ్యతిరేకిస్తుంది కానీ ఏ మతాన్ని వ్యతిరేకించదు. భారతీయ జనతా పార్టీ జాతీయ హిందూ సంస్కృతవాదాన్ని పాటిస్తుంది, ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఏదైతే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందో అది ఒక ఉగ్రవాదులను మాత్రమే, అదేవిధంగా బలవంతపు మత మార్పిడి చేసేటటువంటి వ్యవస్థను మాత్రమే వ్యతిరేకిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ముస్లింలను, క్రిస్టియన్లను, మిగతా మతాలన్నింటినీ కూడా స్వాగతిస్తుంది. హిందూ జనజీవన స్రవంతిలో కలిసి వారిని బ్రతకాలని చెప్పేసి కోరుకుంటుంది. హిందూ జాతీయ సంస్కృతవాదాన్ని పాటించాలని చెప్పేసి కోరుకుంటుంది. మరి ఈ విధమైనటువంటి ఒక దుష్ప్రచారం వలన, కాంగ్రెస్ కమ్యూనిస్టులు చేసినటువంటి దుష్ప్రచారం వలన మాత్రమే భారతీయ జనతా పార్టీని మరి ముస్లింల వ్యతిరేక పార్టీ, క్రిస్టియన్ల వ్యతిరేక పార్టీ అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. కానీ అందుట్లో ఎలాంటి వాస్తవం లేదు. భారతీయ జనతా పార్టీ హిందూ జాతీయ సంస్కృతవాదాన్ని పాటించి, సిద్ధాంతాన్ని పాటించేటటువంటి పార్టీ. సార్ చెప్పండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళినా మతం ప్రాధాన్యతగా వెళుతుంది. అభివృద్ధి పేరుతో, డెవలప్మెంట్ పేరుతోని ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యం లేదు. నిజం కదా? ఇది నిజమే కదా? స్పందించండి దీని మీద. ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. భారతీయ జనతా పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి ప్రధాన ఎజెండాగా మరి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్లోకి పోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మరి మేము అభివృద్ధి నినాదంగా ముందుకొచ్చినటువంటి సందర్భంలో భారత ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మరి మా మీద అభిమానాన్ని చూపించి మమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు. మిగతా రాష్ట్రాల్లో కూడా మరి మీరు అన్న విధంగా ఒక హిందుత్వం మీదనే పనిచేస్తుంది, మరి అభివృద్ధిని పట్టించుకోవట్లేదు అనేది వాస్తవానికి దూరం. అది మా ముఖ్యమంత్రులు కానివ్వండి, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా పార్టీ నాయకత్వం కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, ముఖ్యంగా అభివృద్ధి ఎజెండాతోనే ముందుకెళ్తూ ఉంటారు. సమాజంలో హిందూ భాగస్వామ్యం ఎక్కువ కాబట్టి ఒకవేళ అభివృద్ధి జరిగితే, హిందువులు అభివృద్ధి జరిగితే దాంట్లో తప్పే ఉంటుంది. దాన్ని తప్పుగా భావించాల్సినటువంటి అవసరం లేదు. అన్ని సామాజిక వర్గాలని, అన్ని మతాలని భారతీయ జనతా పార్టీ సమదృష్టితో చూస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక అభివృద్ధి నినాదంతోనే మరి ముందుకెళ్తుంది. అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ నమ్ముకుంటుంది. సార్ చెప్పండి, బీజేపీ అంటేనే బ్రాహ్మణ పార్టీ అంటున్నారు బయట, ఇది నిజం కాదా? ఇది ఎంతమాత్రం ఇందులో వాస్తవం లేదండి. ఇది నేను ఇంతకుముందే మీకు చెప్పాను, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారం అని. ఇవాళ మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ని పరిశీలించినట్టయితే
ప్రథమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. పెద్దలు మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా మన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు బ్రాహ్మణ సమాజానికి చెందిన వ్యక్తి కాదు. అదేవిధంగా మరి ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటే అంతకుముందు లక్ష్మణ్ గారు పనిచేశారు. ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడున్నటువంటి మా పెద్దలు మరి సంజయ్ గారు, ఆయన గారు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ విధంగా మీరు రాష్ట్రాల్లో, వేరే రాష్ట్రాల్లో కూడా మీరు చూసినా, మరి ఎమ్మెల్యేలను చూసినా, ఎంపీలను చూసినా ఎక్కువ శాతం మరి బడుగు బలహీన వర్గాలకి భారతీయ జనతా పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యమంత్రుల్లో కూడా ఎక్కువ. మొన్న 27 మంది మంత్రులను కేంద్రంలో తీసుకున్నటువంటి విషయం ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం. 27 మంది బీసీ మంత్రులను మరి క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి విషయాన్ని మనం ఈ మధ్యనే చూసాం. ఇంతవరకు మరి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా బీసీలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయం ఎక్కడా కూడా మనం చూడలేదు. శ్రీ నరేంద్ర మోడీ గారు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ 27 మంది మరి ఎంపీలను వాళ్ళ క్యాబినెట్లో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బీసీ మరి కమిషన్కి ఒక చట్ట పద్ధతిని తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీది శ్రీ నరేంద్ర మోడీ గారిది అనేటటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ సందర్భంగా. సార్ చెప్పండి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ చైనాతో యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం అంటుంది. ఇది ఓటు బ్యాంక్ కోసమా, నిజంగా దేశభక్తి ఉందంటారా ఇందులో? వాస్తవంగా మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా పాకిస్తాన్తోని, చైనాతోని సమస్యలు ఉన్నాయి. భారత సమాజం కానీ, భారతదేశం కానీ ఎంత శాంతియుతంగా ప్రవర్తించినప్పటికీ పాకిస్తాన్ వ్యవహార శైలి అంతకంతకు భారతదేశం మీద ద్వేషాన్ని పెంచుకోవడం, భారతదేశం మీద దాడులు చేపించడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, అదేవిధంగా చైనా కూడా మరి ఆ బోర్డర్ని అతిక్రమించేసి భారత భూభాగాన్ని ఆక్రమించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రాథమికంగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ఉగ్రవాద సమస్యను చాలా వరకు కంట్రోల్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఈనాటి సమస్య కాదు. భారతీయ జనతా పార్టీ ఏదో యాదృచ్ఛికంగానో లేకపోతే ఓట్ల రాజకీయం కోసమో ఈ పాకిస్తాన్, చైనా భూషిని చూపిస్తుంది అనేది కూడా వాస్తవం కాదు. వారు పెద్ద కుట్రతో ఏదైతే చైనా కానీ, పాకిస్తాన్ కానీ ఈ రెండు దేశాలు కూడా ఈ భారతదేశం యొక్క మరి సార్వభౌమాధికారం మీద దాడి చేయాలనేటువంటి సందర్భం చాలాసార్లు చూపించినాయి. వారి యొక్క దృక్పథం కూడా అదే, ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ భారతదేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించుకోవాలి, మరి కాశ్మీర్ను కూడా మేము స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలనేటటువంటి ఆలోచనతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దానికి గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్లక్ష్యం చేశాయి. వారి యొక్క వ్యూహాలను, వారి యొక్క దాడులను, వారి యొక్క ఆక్రమణలను మరి పసిగట్టలేదు. అదేవిధంగా ఈ సమస్యను పరిష్కరించేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత వీటి మీద దృష్టి పెట్టి పాకిస్తాన్ను కంట్రోల్ చేయడం, అదేవిధంగా మొట్టమొదటిసారిగా భారతదేశం చైనాని ధీటుగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. లడ్డాఖ్లో కానివ్వండి, వేరే ప్రాంతాల్లో కానివ్వండి. ఇది యాదృచ్ఛికంగా ఓట్ల రాజకీయం కాదు. ఇది దేశభక్తితో కూడుకున్నటువంటి విషయం, దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి జాతీయ నాయకత్వం మరి ఈ దేశాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎప్పటికీ మరి వారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో వాటికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బీజేపీ జిల్లా నాయకులు జ్వాలా గారితో ఇప్పటిదాకా ముచ్చటించాం. బీజేపీకి సంబంధించి ఇటు కొత్త ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, వాళ్ళ నేషనల్ పాలసీస్, వాళ్ళ వ్యూస్ ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేశాం ఇప్పటిదాకా. జ్వాలా గారితో గరిడేపల్లి సత్యనారాయణ. సార్, ఇది యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, ఓకేనా? తప్పకుండా మీరు మీ ఛానల్లో దీన్ని టెలికాస్ట్ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ జ్వాలా గారు. థ్యాంక్ యూ.